మొబైల్ పెట్టి ఓట్లు వేయించుకున్న చైర్మన్, ప్రజలు మొబైల్ పెట్టి ఓట్లు వేయించుకున్న చైర్మన్, ప్రజలు మొబైల్ పెట్టి ఓట్లు వేయించుకున్న చైర్మన్. అయ్యా మున్సిపల్ చైర్మన్ గారు, ఎన్నాళ్ళు ఈ డ్రామాలు నడుపుతావు? ఈ డ్రామాలతో ప్రజలు నమ్మే పరిస్థితి ఏం లేదు. నువ్వు మున్సిపల్ చైర్మన్ పోయి చేతగాక ఊర కూర్చుంటే ఈరోజు ప్రభుత్వం పనులు చేస్తుంది, ఎమ్మెల్యే గారు పనులు చేస్తున్నారు. ఎక్కడ పని జరిగినా నువ్వు పోవడము అడ్డుకోవడము, పోవడము అడ్డుకోవడము. నువ్వు చేయలేవు, చేసేటోళ్ళు చేయలేవు. రోడ్డుకు ధర్నా కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చిందా? ఈరోజు ఏం జరగలేదని కూర్చుంటున్నాడు. నువ్వు ఆ రోజే అండర్ డ్రైనేజ్ వచ్చిన రోజే నువ్వు కమిషన్లకు తక్కువ పడకుండా పైప్ లైన్లో ఆ రోజు వచ్చిన ఆన్లైన్ ప్రకారం వేయించుంటే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఆ రోజు నువ్వు కాంట్రాక్టర్, మన ఏరియాకు చెందిన కొనగొట్టపల్లెకు సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్టర్ గుండా ఈ అండర్ డ్రైనేజీలతో నువ్వు కమిషన్లు తిని ఆ రోజే నువ్వు నాసిరకంగా పనులు చేయించడం జరిగింది. ఆ రోజు నాసిరకంగా పనులు చేయించే ఈ రోజు ఇంత కారణం. పోనీ ఆ చెడగొట్టిన ఎమ్మెల్యే గారు సరిదిద్దుతా ఉంటే మళ్ళా ఎమ్మెల్యే గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ప్రతి చోట పోవడం, ఆ ధర్నాలు చేయడం, కూర్చోవడం, చేతగా రోడ్డు చేసే పని చేస్తున్నారు. రా, నువ్వు ఆ రోజు ఏమన్నావు? ఎమ్మెల్యే గారు ఏం చేసినా సహకరిస్తున్నావు. ఎక్కడ సహకరిస్తున్నావు? ప్రతి పనికి అడ్డం, పోలీస్ స్టేషన్ కడితే అడ్డం, హాస్పిటల్ కడితే అడ్డం, అండర్ అనేది క్లీన్ చేస్తే అడ్డం. నీకేం కావాలా? నీకేం కావాలా? స్కూల్ కాలేజీ కాంపౌండ్ కడితే అడ్డం. నీకేం కావాలా? ఎమ్మెల్యే పదవి. నీకు ఎమ్మెల్యే పదవి మర్చిపోయినా ఇంకొక 20 సంవత్సరాల ప్రకారం పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కావున ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించమని ఆడిపిచ్చిన ప్రజలందరి తరఫున నిన్ను కోరుకుంటున్నాను. జై జగన్.